వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నందికొట్కూరులో చంద్రబాబు నాయుడు గారు పర్యటన. కేసీ కెనాల్ నుంచి ఎర్రగుంట్ల దిగువకు నీటిని విడుదల చేసిన భూమా అఖిలప్రియ గారు. బేతంచెర్ల పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యేతో కాటసానితో పాటు అతిథులకు ఘనసన్మానం. శాంకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ నిమిషాంబాదేవి. సుపరిపాలనలో తొలి అడుగు. యాగంటిపురం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ప్రసంగం. ఆపద్బాంధవ సేవ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ. ఒక బాలకృష్ణ, ఒక రామ్ భూపాల్ రెడ్డి మరియు పాండ్య సిమెంట్స్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ కాబట్టి విద్యార్థి కాబట్టి వారందరూ గట్టిగా చప్పట్లతో ఒక్కసారిగా మీరు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆర్యవ గారు మన కరెస్పాండెంట్ గారు సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత థ్యాంక్ యూ సార్. బాబురెడ్డి ఆయన చేత సన్మానం తీసుకోవాలంటే కూడా వాళ్ళు కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఆయన పైన మీకు ఉన్నటువంటి గౌరవం అలాంటి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం అంతా కూడా నారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ నారాయణ గారు, మీరు మా కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అయినా మాకు స్టూడెంట్ వరుసలో ఉన్నప్పుడు మాకంటే పెద్దగా తదుపరి వాల్మీకి మురళి గారిని సత్కారం కాబట్టి అందరు గట్టిగా కరతాళ ధ్వనులతో మీరు మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓంకారం మొత్తం పిల్లల్ని బయట
శ్రీ భగవతి నిమిషంబ మతకు మాతా నిమిషంబ దేవికి జై శ్రీ రామ్. మన జాగ్రత్తగా ఏమైనా పట్టలేదు మాతా నిమిషంబ దేవికి. స్థానిక నంద్యాల మహాపట్టణంలో ఈ రోజున మరి ఆషాఢ మాసములో 4వ శుక్రవారం పురస్కరించుకుని మాతా నిమిషాంబ దేవికి శాకాంబరి అలంకారంగా మరి అమ్మవారిని మహాదేవి ఆది పరాశక్తి గౌరీశ్వరి వినాయక మహాదేవికి శాకాంబరి అలంకారం అలంకరించుకున్నాము. మరి భక్తాదులు వచ్చేసి అమ్మవారి దర్శనం గావించుకున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని మాతా నిమిషాంబ దేవి ఎల్లవేళలా కరుణించి కాపాడని ప్రార్థిస్తున్నాము. అయితే మళ్ళా వచ్చేసి ఈ రోజున ఈ విధంగా ఈ సమయంలో మరి కుంకుమార్చన ఉంటుంది ఉదయకాలంలో. ఆ తర్వాత సాయంత్రంగా మరి అమ్మవారికి కుంకుమార్చనతో పాటు కూడా సాయంకాలంగా 7 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రసాదంగా అల్పాహారంగా మరి 8:30 నుంచి భక్తాదులందరికీ కూడా అల్పాహార ప్రసాదం ఉంటుంది. 50 మంది భక్తాదులందరూ కూడా నంద్యాల భక్తాదులందరూ కూడా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ మరి మహానంద రూట్ లో కలిసినటువంటి నిమిషాంబాదేవి ఆలయానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. 20,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. విద్యాపరంగా ఉన్నతంగా ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తమ సంస్థ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఆపద్బాంధవ సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థులుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుతా ఉన్నాయా లేదా అని దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆపద్బాంధవ స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్కే కాకుండా బీటెక్, ఎంబీఏ, డాక్టరు అన్ని కోర్సులకు కూడా మరి కాలేజ్ ఫీజెస్కు వాటికి ఈ ఆపద్బాంధవ సేవా సొసైటీ నుంచి సహకారం అందుతూ ఉంది. ఈ సహకారము ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అవసరమైతే మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ సేవా సంస్థలో డెడికేషను, కోఆపరేషన్ చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారాగే ఈ సంవత్సరం కూడా ఆపద్బాంధవ సేవా సొసైటీ ప్రస్తుతం ఈ రోజు 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపు 4 లక్షల రూపాయల దాకా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజు వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్యల్లో ఇంకా రాణించి జీవితంలో అత్యున్నత శిఖరాలకి ఎదిగి మంచి ఒక గౌరవప్రదమైన జీవితాలను పొందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ సిఎస్ఆర్ హెడ్ జి రవికుమార్ మాట్లాడుతూ ఆపద్బాంధవ సేవా సొసైటీ సభ్యులు చేస్తున్నట్టు మా అమ్మకు ఆడపిల్లలు లేరు. ఈయన మా తల్లు, మా అక్క చెల్లెళ్ళు, అవ్వలంతా ఇక్కడే కనపడుతున్నారు. నిండు కలగా ఈరోజు యాగంటి పలక ఆడపిల్లలందరూ కళ్ళను కూడా వస్తామంటే ఇక్కడ ఉండిపోవాలని ఎట్టుగా ఉంది అంతా. అంటే అభిప్రాయంగా ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానం, స్వాగతం పలికినటువంటి వారికి, అధికారులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మేము కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, గ్రామాలను అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ప్రజా సమస్యలు ఏమున్నాయి గ్రామాలలో తెలుసుకోవాలని చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత ఈరోజు ప్రజల దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యాగంటిపల్లెకి రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీని, ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ 3,000 పింఛను 4,000 చేస్తున్నాము. అదేవిధంగా
ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామనేటువంటి మాట నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఈరోజు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆ రోజు గత ప్రభుత్వంలో మాదిరిగా మోసకారితనం చేసి ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం కేవలం ఒకరికే పరిమితం చేయడం జరిగింది. ఈరోజు వచ్చేటప్పుడు ఒక చెల్లెమ్మని అడిగాను, బాబు నాకు అనుకోకుండా అడిగేది, ఏమ్మా బాగున్నారా అన్న. బాగున్నాను. ఎంతమంది పిల్లలంటే వాళ్ళు సిగ్గుపడి చెప్పలేకుండా, ఎందుకంటే 3 పిల్లలని చెప్పమ్మా, నీకు 3 అంటే 3 సార్ 3 పడిందంటే నవ్వుతుంది. అంటే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే ఆ యొక్క తల్లుల ఆనందం చూడాలి, వాళ్లకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పాము, రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మా అక్క చెల్లెలు ఎక్కడికైనా పోవాలంటే ఎవరికి బాధపడాల్సిన ఇంకా అడగాల్సిన పట్ల గట్టిగా మాట్లాడాలంటే మేము పుట్టింటికి పోతాము. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, మనమందరం ఖచ్చితంగా కూడా అంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పారు ఎన్నికల కోసం గెలిచిన తర్వాత మళ్ళీ చెయ్యరని. అది కాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖున మీరు ఏ గుడికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కర్నూలు జిల్లాలో ఉచితంగా కూడా ప్రయాణం చేయొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఆ రోజు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బుక్కుల మీద వాళ్ళ ఫోటోలు, ఆఖరికి పిల్లలు మోసేటువంటి బుక్కుల మీద కూడా, ఈ రోజు పిల్లల బ్యాగుల మీద కూడా లేకుండా మంచి దుస్తులు కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది, సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గరికి అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇవన్నీ కూడా సమానంగా చేయాలి, గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాదిరిగా కూడా మేము ఎప్పుడూ మాటలు చెప్పి ఈ రోజు పరిపాలనలో గెలిచిన తర్వాత గ్రామాలను అభివృద్ధి ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదే విధంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి గ్రామాలలో ఈ గ్రామం కూడా ఒకటి. ఆ రోజు దత్తత తీసుకుంటానని అన్నప్పుడు ఈ గ్రామాన్ని కూడా యాగంటిపల్లిలో నన్ను మనసులో పెట్టుకుని గెలిపించారు. 2014లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. 19వ సంవత్సరం వచ్చేటక్కడికి ఎక్కడో నా మీద కోపంతో అలిగి పక్కకు పోయినారు. మళ్ళీ 24వ సంవత్సరం వస్తే మళ్ళా మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. మళ్ళీ నాకు మెజార్టీలు ఇచ్చారు. 362 ఓట్ల మెజార్టీ ఇచ్చి నేను ఆ మమ్మల్ని హక్కులు తీర్చుకుంటే నేను కూడా ఇది నా గ్రామం, నన్ను ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి కుటుంబ సభ్యుడు ఆశీర్వదించాడు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనేటువంటి దాంట్లోనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ రోజు రోడ్డు మీద పోతూ మన మెయిన్ రోడ్ లో చూశాను, ఎస్సీ కాలేజ్ దగ్గర రోడ్లో. అంటే కాలువలు గతంలో నేను వేసినటువంటి కాలువ ఏది ఉందో ఆ కాలువలో నీళ్లు పోకుండా పూర్తి చేస్తే అప్పటికప్పుడు రోడ్డు మీదనే అధికారులను పిలిపించి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చుక్క రోడ్డు మీద కనపడకుండా ఈ రోజు ఎస్సీ కాలనీలు కూడా ఎక్కడగా నీళ్లు నిలబడకుండా చేయడం జరిగింది. అక్కడ 60 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ 60 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా తిరిగాను నేను. ఈ ఊర్లో సందులు తెలియని సందే లేదు. అదేవిధంగా తాగునీటి సమస్య, దాన్ని కూడా చాలా వరకు తీర్చడం జరిగింది. ఏది ఉన్నా కానీ కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక విజనరీ లీడర్ కావాలి. శ్రద్ధ కలిగినటువంటి ఒక చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, పట్టణాల అభివృద్ధి చెందాలన్నా, ఏది చెందాలన్నా ఒక అనుభవం గల నాయకుడు ఒక చంద్రబాబుతోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు 19 నుంచి 24 వరకు ఏమి జరిగింది, గ్రామాలు ఏ విధంగా పాడైపోయినాయి. గతంలో నేను చేసినది తప్ప ఆ ఊరు ముందర 2 బిల్డింగ్లు కట్టుకుని దాన్నే కట్టినాం అని చెప్పి ముగ్గులు వేసినారు. ఆఖరికి ఆ స్కూల్లో నాడు నేడు అని చెప్పి 2 రూమ్లు కడితే ఆ రూమ్లు కూడా గతి లేకుండా అటు ఇటు కాకుండా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. యాగంటిపల్లిలో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మొన్న కూడా హెడ్ మాస్టర్లు వాళ్ళంతా వచ్చినప్పుడు సార్ కూర్చోవడానికి స్థలం లేదు, ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఆ 2 రూములు కూడా ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఆ ప్రభుత్వం మొదలు పెట్టి మధ్యన ఆపేసినారు. అంటే ఏ కార్యక్రమాన్ని తీసుకున్న తృప్తిగా చేయలేదు. ఆ రోజు సమృద్ధిని చేయలేదు, సంక్షేమాన్ని చేయలేదు. ఆఖరికి ఏం చేశారు వారు?
గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు పెంచారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మీద పడగొట్టి దాన్ని కూడా గతంలో నేను పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ పెడితే దాన్ని రాజకీయం చేసి పెద్దగా ఏదో గొప్పలు పోయి చేయండి. మీకు కూడా సాయం మీ చేతనైతే గ్రామాలు అభివృద్ధి పరచండి. పచ్చటి గ్రామాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడో రగిలిపోయినటువంటి యాగంటిపల్లె ఈ రోజు అందరూ అన్నదమ్ములతో సమానంగా అందరూ రాజకీయాలన్నీ కూడా ఎన్నికల వరకే ఏ నాయకుడికి ఇష్టమైతే ఆ నాయకుడికి ఓటేసే హక్కు ప్రజలకు ఉంది. మీకందరికీ కూడా ఎవరికి నచ్చితే వాళ్ళకి చేయొచ్చు. పచ్చటి గ్రామాలలో గ్రామాన్ని పరిచయం కోసం ఆ రోజు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఒక నాయకుడు ఈరోజు కర్మలు అనుభవిస్తా ఉన్నారు. నేను ఏ రోజు ఏ గ్రామాన్ని కూడా రెచ్చగొట్టాలని ఈ రోజు వరకు కూడా లేదు. నా రక్తంలో ఒకటి ఉంది, అభివృద్ధి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, గ్రామాలు సుఖ సంతోషంగా ఉండాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి. అదేవిధంగా నా కుటుంబం కూడా అదే కోరుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గాని, మా కూటమి ప్రభుత్వం గాని, ఎవరైనా గాని కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, మేమంతా గ్రామాల అభివృద్ధి. ఆ రోజు ఇదే GNSS కాలువ. ఆ రోజు ఎన్నోసార్లు చెప్పాం. నేను ఈ కాలువకి మా పక్కనే పోతుంది యాగంటిపల్లెలో. ఆ లైనింగ్ ఎత్తిగిన గ్రామంలో ఈరోజు నీళ్లు తాగడానికి బోర్ల మీద బతికేటువంటి ప్రాంతం మనదందరిది. దాన్ని చూస్తే దానికి కూడా లైనింగ్ వేసి భూమిలో సిమెంట్ వేసి పూర్తి చేశారు. దేనికి? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఆదాయం కోసం. మరి ఆ రోజు ఈ వైఎస్ఆర్ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? వారి దగ్గరికి పోయి ఆ రోజు వాళ్ళ పెద్దగా ఉన్నటువంటి నాయకుడికి, కింద ఉన్నటువంటి నాటి శాసనసభ్యుడికి డబ్బుల కోసం. ఈ రోజు మళ్ళీ అంటున్నారు, మళ్ళీ మేము వస్తాము ప్రజల దగ్గరికి. ఆ రోజు దాదాపుగా 5 సంవత్సరాలు పడదాల చాటును దాక్కునేటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడూ ప్యాలెస్ వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తారని చెప్పి ఈ రోజు సాకులు చెప్పి మళ్ళా గ్రామాలలో తర్వాత కక్షలు రేపుతా ఉన్నాడు. ఎవరో రౌడీలను పరామర్శించడానికి రైతుల పేట చెప్పి మోసమైనటువంటి పూరితమైన మాటలు చెప్పి ఎక్కడ ఏ సమస్యలు లేకపోతే అక్కడికి సమస్యలు సృష్టిస్తా ఉన్నాడు. మీరు నిజంగానే నిజమైన పరిపాలకులైతే మిమ్మల్ని 11 మందిని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు మీరు శాసనసభ్యులుగా జీతాలు తీసుకుంటూ ఈ రోజు ఎందుకు రాకుంటున్నారు? ఎందుకు అసెంబ్లీకి రాకుంటున్నారో ఒకసారి ప్రజలకు జవాబు చెప్పాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈ రోజు చంద్రబాబు గురించి మాట్లాడుతా ఉన్నారు, ఇరిగేషన్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆ రోజు ఇదే GNSS కు నీళ్లు వచ్చినాయంటే గత పాలకులు ఏ రోజు కూడా చూడలేదు. గోర్కల్ కంప్లీట్ చేసి GNSS నీళ్లు 2014-19 మధ్యన 18వ సంవత్సరంలో తీసుకొచ్చిన ఘనతకు అవునా కాదా? ఈ యాగంటిపల్లె ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎప్పుడు నీళ్లు వారినాయి. ఏ ప్రజలు కోసం చేస్తున్నాం? రైతుల కోసం చేస్తున్నాం, రైతు సమస్యల కోసం చేస్తా ఉన్నాం. మీరేమో విధ్వంసాలు సృష్టిస్తున్నారు, మేమేమో అభివృద్ధి కోసం ఈ రోజు పాటుపడుతున్నాము. ఎక్కడ పోయినా మళ్లీ అరాచకాలు సృష్టించాలి. ఈ రోజు ఒక నాయకుడు మాట్లాడే మాటలా? మేము ఏ రోజు కూడా రెచ్చగొట్టలేదు. ఈ రోజు అంటా ఉన్నారు, ఒక్కొక్క నాయకుడు పట్టుకుని రప్పా రప్పా నరుకుతాం. ఏంటి? ఎవరు నరుకుతారు? ప్రజలు మిమ్మల్ని ఓటు అనే ఆయుధంతో నరికేశారు. ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి, మీరు మాట్లాడే మాటల తీరు మార్చుకోండి. ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. చెప్పిన తర్వాత 1 సంవత్సరం కాలం కూడా ఓపిక పట్టలేకుండా ఉన్నారే. మీరు మళ్లీ పరిపాలనలోకి అధికారంలోకి వస్తామని చెప్పి ఏ విధంగా అడుగుతా ఉన్నారు? ఒక్కొక్క నాయకుడి డైలాగులు వింటా ఉన్నాం, మీటింగులు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కోతలు కోస్తా ఉన్నారు. కోతల రైళ్లు కూడా మళ్ళా కొత్తగా పుట్టుకొస్తున్నారు సంవత్సరం తరువాత. ఉత్తర కుమారుని ప్రగల్భాలు చెప్తున్నారు. మళ్ళీ ప్రజలు గమనించలేరు అనుకుంటున్నారా? ముద్ద దిగదంటున్నారు. ఎవరు ముద్దలు ఎవరికి దించుతారో ప్రజలే చెప్తారు. మళ్ళా ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది మా, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. భయపడితే భయపడే పార్టీ కాదు, ప్రజలు భయపడరు. నువ్వు ఏదో కోతల రాయుడు కోతలు పోస్తేనో ఉత్తర కుమారి ప్రగల్భాలు చెప్తేనో ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. గతంలోనే చూశాం 2009, 11 నుంచి 14 వరకు మీ ప్రభుత్వమే, మళ్లీ 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వమే. మళ్ళా ప్రభుత్వం వస్తే చూస్తారంట. ఏం చూస్తారు? మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని రా పరిపాలనలో పోటీ పడదామా? ప్లాంట్ కట్టే కాడ పోటీ పడదామా? దేనికి పాటు పడతారో రమ్మని చెప్తాను. నేను ఈ రోజు సవాల్ వేసుకుంటున్నా.
ఈరోజు రాయలసీమలో ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా పండుగలు చేసుకునే కార్యక్రమం ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ అంటే రతనాల సీమగా మారుస్తామని చెప్పి గతంలో ఉన్న నాయకులు మోసం చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతులను ఆదుకోవాలా, రైతులను ఏ విధంగా కాపాడుకోవాలా, ముఖ్యంగా రాయలసీమలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా తీర్చి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సహకరించి ఈరోజు దేవుడు కూడా అన్ని విధాలుగా కూడా రైతులను ఆదుకోవడానికి అటు వర్షాలు కావచ్చు, ఫ్లడ్ వాటర్ కూడా బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులకి కూడా ఈరోజు నీళ్లు చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న తెలుగంగ గేట్ల ఎత్తనానికి అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి, ఆయన తెలుగంగ గేట్ల ఎత్తనానికి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి శ్రీశైలంకి రావడం జరిగింది. ఈ రోజు HNSS కి అటు అనంతపూర్ వైపు ఆ ప్రాంత రైతుల్ని కాపాడడానికి గేట్ల ఎత్తనానికి ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా నందికొట్కూరుకి రావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వచ్చే రోజుల్లో రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారనేది చాలా చెప్పగలే ఈ రోజు చెప్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా వర్ష నీళ్లు ఇంత తొందరగా రాలేదు, ఇంత తొందరగా కూడా నీళ్లు ఎప్పుడు కూడా వదలలేదు. ఈ రోజు కేసీ కెనాల్ కావచ్చు, SRBC కావచ్చు, లేకపోతే తెలుగంగ కావచ్చు, కుందు కావచ్చు, అన్ని HNSS అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రోజు నీళ్లు నిండి కిందికి నీళ్లు వదిలే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తున్నారు WL కావచ్చు, DCలు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, మేము కావచ్చు, రాజకీయాలు నాయకులు కావచ్చు, అందరం కూడా ఇక్కడికి చేరుకొని ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఈ రోజు రైతులలో కనపడుతుంది. అందుకే ఈ రోజు మేము మొన్న IAB మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చివరి ఆయకట్టు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మేము పడతాము, కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లే బాధ్యత అధికారులదని చెప్పి మాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న జరిగిన IAB మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా నేను అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే రైతులు ఇబ్బందులు పడినారో మళ్ళీ అటువంటి ఇబ్బందులు పడడానికి వీలు లేదు. నీళ్లు లేక కాదు, వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా అధికారులు కొంతమంది చేయకపోవడం వల్ల లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకుండా ఉండాలంటే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎక్కడైతే స్టాఫ్ తక్కువ అయితే అది కూడా వేపిస్తామని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకొని మీరు మాత్రం తప్పకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కేసీ కెనాల్ ఏదైతే ఉందో మరి గేట్లు ఎత్తడం జరిగింది. మరి ఈ రోజు అటు గోవిందపల్లె, సిరివెల్ల మండలం గోవిందపల్లె, ఎర్రగుంట్ల ప్రాంతంలో కూడా ఈ రోజు మనం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే పొన్నాపురం దగ్గర మనకి 6 అడుగుల నీళ్లు ఈ రోజు పొన్నాపురంకి చేరుకున్నాయి. 16వ బ్లాక్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఓపెన్ చేసిన దగ్గర 6 అడుగులు, ఇక్కడ కూడా 6 అడుగులు మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 6 అడుగులు మెయింటైన్ అవుతున్నాయి. 21వ బ్లాక్ దగ్గర 5.1 ఫీట్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. 24వ బ్లాక్ దగ్గర మాత్రం దొన్నిపాడు దగ్గర 4 అడుగులు నీళ్లు చేరుకున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. 27వ బ్లాక్ లింగందిన్న దగ్గర 3.5 అడుగులు నీళ్లు ఉన్నాయి. రైతులు దయచేసి మేము అందరికి కూడా రైతు సంఘాలకి, రైతులకి అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఉన్నప్పుడు నీళ్లు మీరు ముందుగా పంటలు వేసుకొని దాన్ని ఏ విధంగా నీళ్లు వాడుకుంటారో వాడుకోండి. మనము వచ్చే రోజుల్లో కూడా ఈ పంట ఇది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మినుమేశారా, ఎక్కువ మినుమేశారు, మన ప్రాంతంలో ఎక్కువ మినుమేశారు. నీళ్లు ఇప్పుడు పుష్కరంగా ఉన్నాయి. తర్వాత మేము అధికారులందరితో కూడా మాట్లాడి అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, WAలు, DCలు, రైతు సంఘాలు, రాజకీయ నాయకులు మేమందరం కూడా కూర్చొని రెండో పంట ఎట్లా వేసుకోవాలా, ఏం వేసుకోవాలా, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎంతవరకు నీళ్ళు వస్తాయి అనేది స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మేము చెప్పినట్టుగా మీరు పాటిస్తే అటు మీకు ఇబ్బంది ఉండదు, రైతులకు ఇబ్బంది లేకుండా మీకు గిట్టుబాటు ధర కావచ్చు, ఇంకోటి కావచ్చు, రైతులకు నీళ్ళు అందజేయడం విషయంలో కావచ్చు, బాధ్యతలన్నీ మేము తీసుకుంటాం. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ పంట వేసుకోకూడదు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీరు నీళ్లు ఉన్నప్పుడు వరి వేసుకోకుండా నీళ్లు లేనప్పుడు వరి అంటే మనకు 767 మైనస్ గోవిందపల్లి విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం ముస్తరం ఓం వుహ ఓం సువహ ఓం జర ఓం తపః ఓం సత్యం విరిహన్యం వృద్ధో దేవస్య ధీమహి
प्रियायो नः लक्ष्मीं क्षीरसमुद्रराजनयं लिङ्गदामेश्वरीं दासीभूतमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्द कटाक्षलब्धविब्रह्मेन्द्रगङ्गाधरां स्वां सरसिजां त्रैलोक्यसकुटुम्बिनीं वन्दे मुकुन्दप्रियां किंद कुटुंब शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलानां लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवा येषाम् इन्दीवरश्यामा हृदयस्थो जनार्दनपादमस्तारां धातारां सर्वसम्पदां वन्दे लोकाभिरामं श्रीरामं भुजो नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुच्चु नमाम्यहम् ॐ श्री लक्ष्मी नरसिंहस्वामिने नमः श्री गंगादेवताभ्यां पूर्वीप्रसमायुक्तं नागवल्ली निष्कृतमायुक्तं ताम्बूलं लिखितं ताम्बूलं समर्पयामि ॐ श्री गंगादेवताभ्यां नमः ध्यातवेदसे सोममरादेद त्रिवेदः वेंकटनाथाय श्रीनिवासाय मंगलम कल्याणाद्भुतगात्राय कामिकार्थप्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम ओम श्री गंगादेवताभ्यां नमः ध्यायामि ध्यानं समर्पयामि अदानन्दकर्पूर मंगल दिव्य नीराजनं समर्पयामि जय बोलो गंगा గుడ్డు గుర్తు పువ్వుకే ఇల్లు విలేకరులు గారు గీకి పంపుతారు పొంగడాలు వీడియో ఫోటో అక్కడ
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నందికొట్కూరులో చంద్రబాబు నాయుడు గారు పర్యటన. కేసీ కెనాల్ నుంచి ఎర్రగుంట్ల దిగువకు నీటిని విడుదల చేసిన భూమా అఖిలప్రియ గారు. బేతంచెర్ల పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యేతో కాటసానితో పాటు అతిథులకు ఘనసన్మానం. శాంకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ నిమిషాంబాదేవి. సుపరిపాలనలో తొలి అడుగు. యాగంటిపురం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ప్రసంగం. ఆపద్బాంధవ సేవ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ.